దాన్ని ఫస్ట్ క్రౌడ్ దగ్గరికి కానీ ఆడియన్స్ దగ్గరికి కానీ తీసుకెళ్ళే మీడియం మీరే కాబట్టి మీరు కూడా రోజంతా అంత టైర్డ్ అయినా సరే ఈ టైంకి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా విషయానికి వస్తే ఎస్, సుందరం మాస్టర్ అనే సినిమా నేను హీరో కింద చేశాను, రవితేజ గారు ప్రొడ్యూసర్. అలాగే వైజాగ్ నుంచి గోల్డెన్ మీడియా అని ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ రాజు వాళ్ళు కూడా హాఫ్ ప్రొడ్యూసర్స్. ఇది లాస్ట్ ఇయర్ ఈ స్టోరీ అసలు ఫస్ట్ టైం చేయగానే జస్ట్ వన్ సిట్టింగ్ లోనే ఆయన గ్రీన్ సిగ్నల్ చేసేసి ఇక్కడే మన పాడేరు దగ్గర షూటింగ్ చేసాం, పాడేరులో షూటింగ్ చేసాం, పెళ్ళూరులో చేసాం. అలాగే మొత్తం అంతా పాడేరు చుట్టుపక్కల పరిసరాల్లోనే చేసాం. ఎందుకంటే ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లా విజువల్ బ్యూటీకి, మన 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 చుట్టూనే ఉన్నాయి, మన 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 వైజాగ్ చుట్టూనే బోల్డ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ఈ February 23 సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఈ ప్రమోషనల్ టూర్ నేను వైజాగ్ లో స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నేను మీ అందరిలో చాలా మంది తెలుసు, నాకు కూడా వైజాగ్ 10 ఏళ్ల క్రితం ఇక్కడే నేను చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఆ షార్ట్ ఫిల్మ్ వైరల్ అవడం వల్ల నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. కమెడియన్ నుంచి మెల్లగా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను కలర్ ఫోటో అనే సినిమా తర్వాత. ఇవాళ నేను ఫస్ట్ ఒక హీరో కింద ఒక సినిమా నేను చేస్తున్నాను. సో దాని ప్రమోషనల్ టూర్ నాకు ఎందుకో సెంటిమెంటల్ గా వైజాగ్ నుంచి మొదలు పెట్టాలనిపించి, చాలా తక్కువ టైం ఉంది, 2 days ఉన్నా సరే వాళ్ళు స్కిప్ చేద్దాం అన్నారు. లేదు ఫస్ట్ సమస్య లేదు, ఫస్ట్ వైజాగ్ నుంచి మొదలు పెడదాం ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ మీతో ఇంటరాక్ట్ అవ్వడం, మా సినిమా గురించి చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు తగినంతలో మీకు తోచినంతలో ప్లీజ్ ప్రమోట్ అవర్ ఫిల్మ్ సుందరం మాస్టర్. అండ్ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక 1930 నుంచి బయటికి రాని ఒక ట్రైన్ దగ్గరికి నాకు ఇంగ్లీష్ నేర్పమని పంపితే వాళ్ళకి నాకన్నా బాగా ఇంగ్లీష్ వచ్చు. అది అసలు ఎలా వచ్చు ఏంటి, అక్కడికి వెళ్ళాక అసలు పంపింది ఇంగ్లీష్ నేర్పడానికి ఇంకేనా అనేది మీరు సినిమాలో చూడాలి. సో నాకు ఫైనల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం అనేది మంచి ఎనర్జీ ఇస్తుంది. రేపు మా కాలేజీకి కూడా వెళ్తున్నాను. నేను ఎక్కడైతే ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ చేశానో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. సో ఎస్, ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ అండ్ చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళు మన వాళ్ళందరూ రిప్రజెంటేషన్ లో ఫీల్ అవుతారు. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. హ్యూమన్ ఎమోషన్స్ ఫస్ట్ టైం రవితేజ గారి కాంబినేషన్ లో అంటే ఆయన ప్రొడక్షన్ లో మీరు చేయడం, రవితేజ గారి అండ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో రవితేజ గారు మీకు పిలిచి ఏమైనా సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం జరిగిందండి? అసలు అలాంటిది ఏం లేదండి. ఒకసారి కథ చెప్పాక ఆయన అప్పుడు చెప్పాల్సిన చిన్న చిన్న చేంజెస్ ఏవో చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన ఇంటర్ఫియర్ అవ్వలేదండి. మేము ఇక్కడికి వచ్చి పాడేరులో సింగిల్ స్కెడ్యూల్ 45 days షూటింగ్ చేసాం. రవితేజ గారు ఎప్పుడైనా ఆన్ షూట్ లో ఎప్పుడైనా ప్రొడక్షన్ లొకేషన్ వచ్చారంటే ఆయన వేరే మూవీస్ కి షూట్ చేస్తుంటారు రిమోట్ కదా, అంటే అది టైం టు టైం ఆయన చూసుకుంటారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. హర్ష గారు లాస్ట్ టైం టీజర్ సాయిధరం ఇచ్చారు, తర్వాత నేను ట్రైలర్ నుంచి మెగాస్టార్ రిలీజ్ చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు అంటే మనం ఒక సినిమా హీరో కింద చేస్తాం, దానికి ఎంత గుర్తింపు వస్తుంది, ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది నేనైతే ఇప్పుడు అసలు ఇమాజిన్ కూడా చేయలేదు అనమాట. బట్ లక్కీలీ దేవుడి దయ వల్ల అండ్ ఆల్సో వాళ్ళకి కూడా ఆ కంటెంట్ నచ్చి, ఏది పడితే అది చేయరండి వాళ్ళు కూడా. సో ఆ కంటెంట్ నచ్చి జెన్యున్ గా ఎంకరేజ్ చేశారంటే దానివల్ల ఇవాళ దానికి వచ్చిన బస్ అయినా సరే, లేకపోతే దానికి వస్తున్న గుర్తింపు అన్నా సరే, డెఫినెట్లీ థ్యాంక్స్. హర్ష గారు, మీరు వైవా హర్షగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్టపడ్డారా, లేకపోతే హీరో హర్షగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు? మీరు నన్ను ఎలా పిలిచినా పర్లేదు, హర్షగా మీరు గుర్తుంచుకుంటే చాలు. మన హీరో అల్లరి కామెడీ చూడాలి, సీరియస్ పాత్రలు చేస్తారు. ఇప్పుడు కామెడీ సినిమాలు లేని లోటు సుందర మాస్టర్ భర్తీ చేస్తారు. అంటే ఇది నాట్ జస్ట్ కామెడీ ఫిల్మ్ సార్, ఇది ఏంటంటే కామెడీతో పాటు దీంట్లో కంప్లీట్ ఫిల్మ్ లో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. ఏంటంటే బట్ కామెడీ అనేది త్రూ అవుట్ ఉంటుంది. ఇప్పుడు మనం జంధ్యాల గారి సినిమా తీసుకుంటే కంటిన్యూస్ గా ఒక హ్యూమర్ ఉంటుంది అందులో. అలా దీంట్లో కూడా ఇప్పుడు ఆ ట్రైబల్స్ వాళ్ళు మాట్లాడటం, వాళ్ళు నాకంటే మంచి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు మీరు టీజర్ అవన్నీ చూసినప్పుడు. సో ఇట్స్ నాట్ జస్ట్ కామెడీ ఫిల్మ్ సార్, ఇందులో ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మెయిన్ లైన్ ఏంటంటే అబౌట్ లైఫ్ ఇన్ జనరల్. మీరు సినిమా మీరు వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ మనం ఆలోచింపజేసే సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా మనం థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా డిస్కస్ చేసుకుంటాం. మనతో కూడా చాలా కాలం ఉండిపోయే సినిమా. అవ్వాలి అంటే అవన్నీ ఉండాలి అనే ఇన్హిబిషన్స్ ఉండేవండి. మా సినిమా ముఖ్య ఉద్దేశమే స్టీరియో టైప్స్ ని బ్రేక్ చేయడం, రెగ్యులారిటీస్ ని బ్రేక్ చేయడం. సో నన్ను క్యాస్ట్ చేసినప్పుడే ఫస్ట్ రెగ్యులారిటీ వాళ్ళు బ్రేక్ చేశారు. అంటే ఒక ఐడియల్ హీరోని కాకుండా నన్ను తెచ్చిపెట్టుకున్నారు. సో అట్లాగా వీ జస్ట్ వాంట్ టు బ్రేక్ స్టీరియో టైప్స్. ఇలా ఉంటేనే చేయాలి,
అంటే ఇలా ఉండి చేయగలిగే కదా నేను చేస్తానేమో అని చెప్తాను. హర్ష బ్రో ఇప్పుడు అసలు సినిమా మొత్తం టాలెంట్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నేను ఎస్పాట్ లో ఒక సోషల్ టీచర్ అనమాట. సో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటివి చాలా ఉన్నాయి. అంటే అవి కూడా స్టిల్ ట్రెండింగ్ అవుతా ఉంటాయి మూవీ రిలీజ్ ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న ఊర్లో నల్లగా ఉన్న అబ్బాయిలకి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. అది కామెడీ కోసం పెట్టారా, కథలో భాగం? అది కథలో భాగం. అసలు వాళ్ళకి నల్లగా ఉండే వాళ్ళు ఎందుకు ఇష్టం అనే దానికి కూడా చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటుందండి. అది టువర్డ్స్ ద ప్రీ క్లైమాక్స్ వస్తుంది అనమాట. సో అప్పుడు తెలిసి వాళ్ళు అంటున్న ఉద్దేశం ఇదా అని చెప్పి. అలాగే ఈ సెకండ్ లీడ్ మీరు టీజర్ లో చూసి ఉంటారు. ఆవిడ అటు సైడ్ ఉంది, మన పాడేరు సైడ్. అక్కడ నాటకాల్లో నంది అవార్డు విన్నారండి. సో ఇక్కడ ఈ పోస్టర్ లో ఉన్న ఈ క్లాస్ 47 మంది ఉన్న ప్రతి ఒక్కరిని ఒక 1000 ఆడిషన్స్ చేసి పిక్ చేసిన 47 మంది అండి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ 1100 ప్రొఫైల్స్ చూసి వాళ్ళు అక్కడ ఉన్నారంటే వాళ్ళందరికీ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుందండి కథలో. సో అలసాగా ఉన్న సుందరం మాస్టర్ హ్యూమరస్ వేలోనే మన సొసైటీలో అవుతున్న అవకతవకల మీద ఒక సెటైర్ అనుకోండి. సెటైర్ అంటే మరి సెటైరికల్ కాదు, బట్ నవ్వుతూ ఉంటూనే ఒక స్ట్రాంగ్ పాయింట్ టచ్ చేస్తామండి. దట్ ఈస్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ లైఫ్. సుందరం మాస్టర్ డాన్స్ చేస్తారా? లాస్ట్ లో ఊరందరితో కలిసి చిన్న మూమెంట్ అలాగే మరి మీకంటూ డ్రీమ్ రోల్ ఉంటుంది కదా, ఏం చేద్దాం అనుకున్నారా? సో నాకంటే ఇనిషియల్ గా ఫస్ట్ కొంచెం సెంటిమెంట్ లాగా చేయాలి. అప్పుడు కలర్ ఫోటో పడింది. కలర్ ఫోటో తర్వాత ఇంకా డిఫరెంట్ గా ఏమైనా చేయాలంటే మెంటూ అని ఒక సినిమా చేశాను. అందులో నేను ప్లే చేస్తాను. సో నాకంటూ యాజ్ అన్ యాక్టర్ నాకు ఏది పడితే ఎన్ని రకాల క్యారెక్టర్స్ లో నేను ప్లేస్ చేసుకోవాలని ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ని అది మన డ్రీమ్ క్యారెక్టర్ లాగా అప్రోచ్ అయితేనే అక్కడ అందులో ఆ క్వాలిటీ వస్తుంది. సో ఖచ్చితంగా ఉంటాయి అవి, బట్ యాజ్ ఆఫ్ నో అయితే నేను అలాగే అప్రోచ్ అవుతాను. లాజికల్ అండ్ వెరీ ఎమోషనల్ రీజనింగ్ ఉందండి. అండ్ అది ప్లే చేసింది మనందరికీ నచ్చిన చాలా పెద్ద ఫేవరెట్ యాక్టర్ అనమాట. సో ఆయన మీమ్ గార్డ్ అని కూడా అంటుంటారు. సో దేర్ ఇస్ అన్ యానిమేషన్ సీక్వెన్స్ ఆయన వాయిస్ ఓవర్స్ అవి ఇచ్చారు. సో అది దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అది మీరు ఫిల్మ్ చూస్తే అదే మనకి మన వైజాగ్ వచ్చి మరి ఆ మాత్రం కూడా నేను ఓపెన్ అవ్వకపోతే ఎలాగా. ఇది ఇంకెక్కడా చెప్పలేదు, మీరు చూసుకోండి. ఏ ప్రెస్ మీట్ లో కూడా చెప్పలేదు. చెప్పారంట అలా అని కాదు, ఇక్కడ అంతా మనోళ్ళు కాబట్టి చెప్పారు.